మనోజ్ దగ్గర నాటకం ఆడి ₹1,00,000 తీసుకున్న రోహిణి విద్య. ఆ ₹1,00,000 తీసుకెళ్లి ఇంటి ఓనర్కి ఇచ్చిన రోహిణి. నిజం తెలుసుకున్న మనోజ్. అసలు రోహిణి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. రాజేష్కి మీనా డబ్బులు ఇవ్వనని చెప్పేసి అందరా అంటే తను తప్పుగా అనలేదు. కానీ మేము పైన రూమ్ కట్టుకోవాలి కదా, దానికోసమని మీనా చెప్పింది. నేను కూడా ఆలోచించాను అనిక బాలు అంటుంటే, రేయ్ ఆ డబ్బుల్ని ఆల్రెడీ నువ్వు ఇంకొక అవసరానికి ఖర్చుకి దాచుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రాజేష్ కాడికి ఇస్తానని ఎలా అంటావురా? మీనా చెప్పింది తప్పేం కాదు కదా, మరి వాడికి ఎందుకు మాటిచ్చావు నువ్వు అనిక. బాలు ఫ్రెండ్ అంటుంటే, ఏమోరా వాడిని చూసి తట్టుకోలేక అలా చెప్పాను. వాడు తాగేసి అలా బాధపడుతుంటే ఇస్తానని చెప్పి మాటిచ్చాను అని బాలు అంటుంటే, అవునరా వాడిని చూడలేక మాటిచ్చావు సరే, కానీ ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మాటిచ్చావు కదా, నువ్వేమో మాట తప్పకుండా ఉంటావు. పోనీ నీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయంటే ఇచ్చినా పర్లేదు, ఇప్పుడు వాడి కోసమని నువ్వెక్కడి నుంచి తెస్తావు అని ఇక రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటుంటే, ఏదోటి చేస్తానులే, మీనాకి సర్ది చెప్పడము, బయట ఎక్కడన్నా అరేంజ్ చేయడము, ఏదో ఒకటి చేస్తానులే అని ఇక బాలు అంటాడు. అందుకేరా ఎవరి విషయాలను మొదలు దూరకూడదు, వాడిది వాడు చూసుకుంటాడు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడి టెన్షన్ నువ్వు తీసుకున్నావు, వాడు హ్యాపీగా తాగుతున్నాడు తెలుసా నీకు ఆ విషయం అని ఇక బాలు ఫ్రెండ్స్ అంటుంటే, సరేరా ఇంకా మాట ఇచ్చాను కదా, ఈసారికి తప్పకుండా సాయం చేయాల్సిందే. ఎక్కడ చోట డబ్బులు అరేంజ్ చేసి రాజేష్ గారికి ఇస్తాను, ఆ తర్వాత వాడే తిరిగి ఇచ్చేస్తాడు, నాకు వాడి మీద నమ్మకం ఉంది అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఎంత ట్రై చేసినా బాలుకి డబ్బులు దొరకపోయేసరికి ఇంటికైతే వచ్చేస్తాడు. మీనా ప్లీజ్ మీనా కొంచెం మా డబ్బులు ఇవ్వచ్చు కదా అని బాలు అడుగుతుంటే, ఏవండి మేము మీకు ముందే చెప్పాను, అయినా మీరు ఇప్పుడు నా కోసం నేను కోపడ్డానని నా కోసం ఏమన్నా తీసుకొస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాను మల్లెపూలు పెట్టుకుని, కానీ మీరు మాత్రం ఇంకా రాజేష్ గోలే పడుతున్నారు, ఏంటండి ఇది అని ఇక మీనా అంటుంటే, అది కాదు మీనా వాడికి మాట ఇచ్చాను, ఏం చెయ్యని చెప్పు, ఇస్తానని ఇవ్వకపోతే వాడు ఎంత బాధపడతాడో తెలుసు కదా నీకు కూడా. అవునండి తెలుసు, కానీ మీరు మాట ఇచ్చేటప్పుడు నన్ను అడిగారా? నన్ను అడిగి నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత దాకా వచ్చేదే కాదు కదా. అయినా మీరు ఎందుకని డబ్బులు ఇస్తానని మాటిస్తారు? మన తాహతుకు మించి ఎక్కువ ఎవరికీ సంపాదన ఇవ్వకూడదు, అప్పు ఇవ్వకూడదు. అయినా మీరు అప్పుగా కూడా ఇస్తానని వడ్డీకి ఇస్తానని ఏం అనడం లేదు, ఏదో తీసుకెళ్ళి ఫ్రీగా ఇచ్చేస్తానంటే చెప్తున్నారు. ₹1,00,000 అంటే మాటలా? ఇప్పటికిప్పుడు మనకు లక్ష లేవే కదా, అందుకనే కదా పైన రూమ్ కట్టుకోకుండా ఇలా హాల్లో పడుకుంటున్నాము, లేకపోతే మేడపైన పడుకుంటున్నాము. అలా పడుకున్నప్పుడన్నా మీకు గుర్తు రాలేదా? ఇంట్లో నేను గొడ్డు చాకరీ చేసినట్టు మొత్తం అన్ని పనులు చేస్తాను, కానీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఇంత పని చేస్తున్నాను, నాకు కాళ్ళ నొప్పి వస్తుంది, నాకు నడుము నొప్పి వస్తుందని నేను ఎవరికి ఎక్స్ట్రా పనులు చెప్పను, నా పని ఏదో నేను చేసుకుని పోతాను. కానీ ఇప్పుడు మీరు నేను బాగానే ఉంటున్నాను అని మాత్రం అనుకోకండి. నాకు చాలా చిరాగ్గా ఉంది, హాల్లో పడుకోవడానికి మేడ మీద పడుకోవడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు కష్టపడి వంట చేసి ఎక్కడన్నా కాసేపు నడుము వాల్చుకుందామంటే ఏది రూమ్ ఏది, అసలు రూమే కనిపించట్లేదు. పోనీ హాల్లో పడుకుందామంటే ఎవరొకళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు, మేడ మీదకి వెళ్ళి పడుకుంటే ఏదో పని మీద అత్తయ్యో శృతి ఎవరొకళ్ళు పిలుస్తారు, అలా కిందకి పైకి 100 సార్లు తిరగాలి, అయినా పైన ఎండగా ఉంటుంది, ఎలా పడుకోమంటారు? ఇప్పుడు అర్థమైందా? నా కష్టాలు మీకు చెప్తున్నాను వినండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. మీనా అనుకున్నాను మీనా, కానీ ఎప్పుడూ నేను అడగలేదు. నువ్వు బాధపడుతున్నావు అని నాకు అర్థమైంది, కానీ మరి ఇంతలా బాధపడుతున్నావో నాకు అర్థం కాలేదు. నువ్వెప్పుడు బయటికి చెప్పలేదు కదా అని బాలు అంటుంటే, అవునండి నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు, ఎందుకంటే మీరు కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను చెప్పలేదు. కానీ వాళ్ళ ఉన్న డబ్బులు కూడా ఫ్రెండ్స్ కోసం పట్టుకెళ్ళి ఇచ్చేస్తానంటే నా బాధలు చెప్పుకోలేక తప్పలేదండి అని ఇక మీనా అంటుంది బాలుతోటి. మరి ఏం చేయను మీనా, మాట ఇచ్చేశాను. అదే చెప్తున్నానండి, ఎవరిమ్మన్నారు? మీరు నన్ను అడిగి ఇచ్చారా మాట? ఇప్పటికిప్పుడే ₹1,00,000 తీసిస్తే మళ్ళీ రాజేష్ అనే తీసుకొచ్చి మనకు అవసరమైనప్పుడు తెచ్చి ఇవ్వగలుగుతాడా? లేవు అని చెప్పేసి ఈజీగా వదిలేస్తాడు. మళ్ళీ మీరు తిరిగి అడగగలరా? అడిగి ఆ డబ్బులు తిరిగి ఇంటికి తీసుకురాగలరా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, వాడిస్తాడు మీనా, వాడు చాలా మంచివాడు. అవునండి అన్నయ్య మంచివాడే, కానీ డబ్బుల విషయంలో మంచి చెడ్డ అనే మనుషుల్ని పోల్చలేమండి. డబ్బులు అన్నాక మనిషిని ఎలాగన్నా మారుస్తాయి, అది మీకు తెలుసు నాకు తెలుసు. ఆ డబ్బులు లేకే కదా మీ అమ్మ మమ్మల్ని ఎంత హీనంగా చూస్తారో మా అమ్మ వాళ్ళని. ఆ డబ్బులు రోహిణి వాళ్ళకు ఉండబట్టే కదా రోహిణిని చాలా గొప్పగా చూస్తుంది మీ అమ్మ. అదే చెప్తున్నాను నేను, డబ్బులకున్న వాల్యూ. మీరున్న డబ్బులు కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే రేపు పొద్దున మావయ్యకి ఏం సమాధానం చెప్తారు, అత్తయ్యకి ఏం సమాధానం చెప్తారు మీరే చెప్పండి అని మీనా అడుగుతుంటే, అవి మన డబ్బులు మీనా, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ నాకు చెప్తారా? నేను వద్దన్నా సరే నా మాట వినకుండా పట్టుకెళ్తున్నారు కదా, పోనీ నాకు చెప్తారా అనిక మీనా అడుగుతుంది. అబ్బా మీనా
ఇంకా మాట్లాడకండి, ఆ డబ్బులు కానీ తీసుకువెళ్తే నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి ఇక మీనా అయితే వెళ్ళి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క రోహిణి అయితే మనోజ్తో మాట్లాడుతుంది. మనోజ్, ప్లీజ్ మనోజ్, నాకు ఒక 1 lakh కావాలి, ఇస్తావా అని ఇక రోహిణి అడుగుతుంటే, ఏంటి నీకా? దేనికి రోహిణి? నాకు కాదు, మా ఫ్రెండ్కి. ఏంటి మళ్ళీ ఫ్రెండ్కి 1 lakh? ఏంటి ఇవ్వనని చెప్పు. ఎందుకు అస్తమాను ఫ్రెండ్స్ అన్నీ ఒప్పుకుంటావు? ఏమన్నా మనకు చెట్లకు కాస్తున్నాయా కోసిచ్చేయడానికి? లేదని చెప్పు, ఇవ్వనని చెప్పు, సరేనా అని చెప్పి ఇక మనోజ్ అంటుంటే, అదేంటి మనోజ్, నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బులు ఇస్తానని మా ఫ్రెండ్కి ఆల్రెడీ మాట ఇచ్చాను, తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది, వాళ్ళ మదర్ కోసం అని చెప్పేసి అడుగుతుంది మనోజ్, ప్లీజ్ అని ఇక రోహిణి అడుగుతుంటే, లేదు నేను ఇవ్వను, ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చిన డబ్బులు నువ్వు తిరిగి నాకు ఇవ్వలేదు, ఫస్ట్ ఆ కల్పన ఇచ్చిన డబ్బుల్లో 1,00,000 రూపాయలు నేను నీకే ఇచ్చాను వడ్డీతో సహా, కానీ ఆ వడ్డీ డబ్బులు కడదానని చెప్పి 2 నెలలు కట్టారు, తర్వాత మళ్ళీ డబ్బులకి కట్టలేదు, సర్లే నేను కూడా పోన్లే అని ఊరుకున్నాను, ఇప్పుడు కూడా ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు పోగొట్టుకునే ఆ స్థితిలో నేను లేను, ఆ డబ్బులు నాకు అవసరం, నేను ఇవ్వలేను అని ఇక మనోజ్ అయితే వెళ్ళి పడుకుంటాడు. ఏంటి మనోజ్ నువ్వు ఇలా తయారయ్యావు? ఛే, ఎప్పుడు చూసినా అంతే, నాకు మాత్రం అవసరం అంటే ఇవ్వవు, కానీ నీ అవసరాలకు మించి మాత్రం నువ్వు వాడేసుకుంటావు, ఎప్పుడు ఇంతే కదా నువ్వు, అందరు అబ్బాయిలు అంతే అని చెప్పేసి ఇక రోహిణి అయితే అనేసి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్తే వెళ్ళు, ఎక్కడికి పోతుంది? ఛే, అసలు నిద్ర రావట్లేదు, నిద్ర పడుకునే మూడు కూడా పోయింది చే అని చెప్పేసి ఇక మనోజ్ కూడా లేచి బయటికి వెళ్ళిపోతాడు రూమ్ నుంచి. కిచెన్ రూమ్లోకి అయితే వెళ్తుంది రోహిణి. అక్కడ మీనాని చూసి, ఏంటి మీనా ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు నువ్వు అని రోహిణి అడుగుతుంటే, పడుకోవడానికి చోటు లేక నిద్ర లేక ఇక్కడికి వచ్చి కూర్చుని టీ కాఫీ కాసుకుంటున్నానని మీనా అంటుంటే, నిజం చెప్పు మీనా, ఏమైంది? ఏమవుతుంది? మా ఆయనకి నాకు గొడవ అయింది అని చెప్పేసి ఇక మీనా మాట్లాడుకుంటుంటే, అప్పుడే శృతి కూడా బయటికి వస్తుంది వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుందామని. ఇక రోహిణిని మీనాని కిచెన్ రూమ్లో చూసి, మీరేం చేస్తున్నాను ఇక్కడ? ఏంటి పెద్ద కోడలు ఇద్దరు కలిసి కిచెన్ రూమ్లో మీటింగ్ పెట్టారా అని చెప్పేసి అప్పుడే ఇక మీనా చదువుతుంటే, ఏం లేదులే శృతి, ఏం చెప్తాం, అంతే మాకు గొడవలు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఏమైంది మీనా, ఏమైంది చెప్పు అని శృతి అడుగుతుంది. ఇంకేముంది, నేను వద్దన్నా సరే ఈయన తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చారు, ఇస్తానంటున్నారు, ఇవ్వలేదు ఇస్తానంటున్నారు, కానీ నేను వద్దంటున్నాను, నా మాట వినకుండా ఆ డబ్బులు తీసుకువెళ్ళి తనకి ఇస్తానంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు, నువ్వే చెప్పు శృతి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, కదా చిరాకు వస్తుంది, కానీ ఫ్రెండ్ కదా, అవును పోనీ ఆయన వడ్డీకో అప్పుగా ఇస్తానన్నా సరే మాటకు నోట్లోంచి నేను పోన్లే అని అనేదాన్ని, ఇవ్వమని చెప్పేదాన్ని, కానీ ఆయన నోట్లోంచి కనీసం వడ్డీకి అని అప్పుకి అన్నట్టు లేదు, జస్ట్ ఏదో మామూలుగా ఇచ్చేద్దాము అన్నట్టే మాట్లాడుతున్నారు ఆయన, అలా మామూలుగా ఎలా ఇస్తాం చెప్పు శృతి నువ్వే, అసలుకే మన దగ్గర అంతంత మాత్రం డబ్బులు ఉన్నప్పుడు మన స్థాయికి మించి ఇవ్వకూడదు కదా డబ్బులు వేరే వాళ్ళకి అలా అప్పుగా, రేపొద్దున వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోతే ఆ స్టేజ్లో మనకి డబ్బులు అవసరమైతే అప్పుడు ఎవరు తీసుకొచ్చిస్తారు? నేను అదే చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు అనిక మీనా అంటుంటే, అదేంటి మీనా, డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి, ఇవ్వకుండా ఏం చేస్తారు? మొగుడు పెళ్ళాం అన్నాక అలానే ఉండాలి కదా అనిక రోహిణి అంటుంటే, ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే మన దగ్గర రేపొద్దున ఏమీ మిగలదు, రేపొద్దున్న మనకి ఏమైనా డబ్బులు కావాలంటే రివర్స్లో ఎవరిస్తారు? ఇప్పటికిప్పుడు నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఏ లోన్ ఆఫీసరో బ్యాంక్ ఆఫీసర్ వచ్చి డబ్బులు కట్టండి లేకపోతే మీ ఇల్లు సీజ్ చేస్తామంటే ఎంతో కొంత దాచుకుని డబ్బులు తీసుకుని ఆ ఇంటిని కాపాడుకుంటాము, కానీ ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్కి ఇస్తే ఆ ఫ్రెండ్ ఎగ్గొట్టి అక్కడి నుంచి పారిపోతే ఆ తర్వాత ఇంటికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ బ్యాంక్ వాళ్ళు ఎత్తుకుపోతారు, నువ్వు రోడ్డున పడతావు, ఆ టైంకి ఎవరు సహాయం చేయరు, అర్థమవుతుందా అని ఇక మీనా అంటుంది రోహిణిని. ఛే, ఇదేదో నాకే కౌంటర్ పడేలా ఉంది, నేను మనోజ్ని డబ్బులు అడిగాను కదా నా ఫ్రెండ్ కోసం, ఇది నా కోసమే రివర్స్లో పడినట్టుందేంటి, వీళ్ళ గొడవ మా గొడవ ఇంచుమించు ఒకేలా ఉంది, కానీ ఆ స్టేజ్లో బాలు ఉన్నాడు, మీనా స్టేజ్లో మనోజ్ ఉన్నాడు, అసలు ఏంటిది అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అబ్బాబా స్టాప్, ముందు అంతలా గొడవ ఎందుకు రేజ్ అయింది అని చెప్పేసి ఇక ముగ్గురు అయితే శృతి మీనా రోహిణి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోజ్కి నిద్ర పట్టక పైకి వెళ్తాడు, రవి కూడా అలాగే పైకి వెళ్తాడు. రే అన్నయ్య ఇక్కడున్నావేంటి నువ్వు అని చెప్పేసి ఇక రవి మనోజ్ మాట్లాడుకుంటుంటే ఆ పక్కనే ఇక బాలు అయితే ఉంటాడు. అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావు? నేను చాలాసేపు అయిందిరా వచ్చి. ఏంటన్నయ్య మూడు అలా ఉంది ఏంటి అని ఇక రవి బాలుని అడుగుతుంటే, ఏం లేదులేరా చిన్న గొడవ. ఏంటి మళ్ళీ గొడవ, ఏమైంది అని రవి అడుగుతుంటే, మీకు గొడవలు లేకపోతే ఎలాగా, ఏదో పెద్ద గొడవలు లేని వాళ్ళగా బెస్ట్ కపుల్ అవార్డు తీసుకుని మరి ఊరేగిస్తూ 1,00,000 రూపాయలు తీసుకొచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, రేయ్ నువ్వు ఆపుతావా, నాకు అసలుకే కోపంగా ఉన్నాను, చిత కొట్టేస్తాను చెప్తున్నాను, నా జోలికి రాకు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే అన్నయ్య అంత చిరాకు వచ్చే పని ఏమైంది, నీకేమైంది చెప్పన్నయ్య అని చెప్పేసి ఇక
రవి అడుగుతుంటే ఇంకేముందిరా, మీ వదిన వల్ల గొడవైంది వాళ్ళ. మా ఫ్రెండ్ రాజేష్ గడు ఉన్నాడు కదా, వాడికి ఇంట్లో పార్టీ ఏదో ఉందంట. ఆ పార్టీ కొంచెం ఘనంగా చేద్దామని డబ్బులు లేక తాగుతూ తిరుగుతుంటే వాడిని చూసి జాలేసి డబ్బులు ఇస్తానని వాడికి మాట ఇచ్చి వచ్చాను. తీరా ఇంటికి వచ్చాక మీనా ఏమో పైన గది కట్టడం ముఖ్యమా, లేకపోతే ఈ డబ్బులు తీసుకువెళ్ళి మీ ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలందరికీ బిర్యానీలు పెట్టడం ముఖ్యమా, మీరే ఆలోచించండి అని మీనా చెప్పడంతో ఇక బాలు అయితే చాలా కోపంగా చూస్తాడనమాట టైంకి. అలా అడిగిందిరా, అది ఇప్పుడు జరిగింది అదే అని చెప్పేసి ఇక జరిగిందంతా ఇక రవికి అయితే చెప్తాడు బాలు. తప్పలేదు, వదిన డిసిషన్ కరెక్ట్గానే తీసుకుంది. ఏంట్రా నువ్వు కూడా తనకే వస్తాలు పలుకుతున్నావు అని బాలు అడుగుతుంటే, వాడే కాదు నేను కూడా మీనాకే వత్తాసు పలుకుతాను. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు. ఫంక్షన్ ఎంతలో చేసుకుంటే ఏముంది, దగ్గర వాళ్ళని పిలుచుకుని 10 మందికి కడుపు నిండా భోజనం పెడితే చాలు, అదే తృప్తి. అంతేకాని 100 రకాలు వండించి 4000 మందిని పిలిచి అలా ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకు, వేస్ట్గా. నా మంచి డెసిషనే తీసుకుంది అని ఇక రవి మనోజ్ ఇద్దరు మాట్లాడుతుంటే, మీ ఇద్దరు మీనాకే సపోర్ట్ చేస్తున్నారు, నాకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయని ఇక వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇక కిందేమో రోహిణి మీనా అలా దెబ్బలాడుకుంటూ ఉంటారు. మీనా నాకు ఒక సొల్యూషన్ దొరికింది. డబ్బులు తీసుకువెళ్ళి వడ్డీకి ఇమ్మను, నెల వడ్డీ కట్టమను, సింపుల్. అసలు 1 year తర్వాత ఇమ్మను, ఒక పని అయిపోతుంది కదా అని ఇక శృతి చెప్తుంటే, సరే శృతి, ఆయన కిందకి రాగానే ఆయనకి మొక్క చెప్తాను, ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఇక మీనా అయితే శృతితో అంటుంది, సరే మేము వెళ్ళి పడుకుంటాము, నువ్వు కూడా పడుకో అనిక శృతి చెప్పేసి రోహిణి శృతి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. మీనా అలా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు వస్తాడు. ఏంటి ఇంకా పైన మీటింగ్ వేసుకుంటూ కూర్చున్నారా, కిందకి రాలేదేంటా అనుకుంటున్నాను. ముగ్గురు అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను మీకు అన్నం పెట్టి భోజనం పెట్టి పడుకోవాలి, మీ ఇందరూ ఇంత లేటుగా తింటే నేను ఎప్పుడు పడుకోను అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, నా కోసం ఎప్పుడు ఆగలినట్టే మాట్లాడుతున్నావేంటి మీనా, ఎప్పుడు నా కోసం ఆగుతావు కదా. అవును ఆగుతాను, కానీ మీరు చెప్పిన మాటలు నన్ను అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి, అందుకని నేనేమీ ఆగలేకపోతున్నాను, మాట్లాడకుండా ఉందామని ఫిక్స్ అయ్యాను అని మీనా అంటుంటే, అది సారీ మీనా, పోన్లే డబ్బులు రాజేష్ గడికి వడ్డీ కిందే ఇద్దాము, నెల ఇంతని జమ చేద్దాం సరేనా అనిక బాగా అడుగుతుంటే, మీరు వచ్చేదారిలో ఏమన్నా శృతిని కలిసారా? లేదు, ఏ శృతి కూడా ఇద్దరికి సజెషన్ చెప్పింది మామూలుగా మాట్లాడుకుంటుంటే, ఇలా వడ్డీ ఇచ్చి వడ్డీ తర్వాత అసల్లో కొంచెం తీసి ఇస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అలానే చేద్దామని చెప్పేసి ఇక నాకు శృతి చెప్పిందండి, అందుకే అడుగుతున్నాను, మీరు శృతిని దారిలో ఏమన్నా కలిసారని అడుగుతున్నాను అని ఇక మీనా అంటుంటే, లేదు పైన మేము కూడా మాట్లాడుకున్నాంలే రవి నేను అందరం, అందుకని ఐడియా వచ్చింది, కానీ నాకు వాడి దగ్గర ఆ వడ్డీ తీసుకోవడం ఇష్టం లేదు, కానీ వాడు చెప్పినందు ప్రకారం నువ్వు ఇస్తానంటే ఖచ్చితంగా వడ్డీకి వసూలు చేస్తానులే నేను నెలలా అని ఇక బాలు అంటుంటే, సరేనండి అయితే డబ్బులు తీసుకెళ్ళండి అని మీనా అంటుంది. థ్యాంక్ యూ మీనా అని చెప్పేసి ఇక మీనా నెత్త హక్ చేసుకుంటాడు బాలు. ఇక రోహిణి కూడా రూమ్లో కూర్చుని మనోజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ కూడా కిందకి వస్తాడు. సారీ చెప్పి బతిమలాడితే ఖచ్చితంగా సరే మనోజ్ డబ్బులు ఇస్తాడు కదా, నీట్గా అడుగుదాము అని చెప్పేసి ఇక అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, ఏమడుగుదామా అని రోహిణి అయితే. అప్పుడే ఇక మనోజ్ కిందకి రావడంతో రూమ్లోకి రావడంతో, మనోజ్ వచ్చి కూర్చో, సారీ మనోజ్ తెలియక అరిచేశాను, నన్నేం అనుకోకు అని ఇక రోహిణి అంటుంటే, సరే కానీ ఏంటి సంగతి, ఇంత కూల్గా నీట్గా మాట్లాడుతున్నావు ప్రేమగా, మళ్ళీ దాని గురించేనా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అవును మనోజ్ ప్లీజ్ మనోజ్ కొంచెం ట్రై చేయొచ్చు కదా, ఎలాగో మొత్తం వడ్డీ అసలు అన్నీ ఇచ్చేస్తారు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాది గ్యారంటీ అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, నిన్ను గ్యారంటీగా తీసుకుని ఎలా ఇమ్మంటావు రోహిణి, ఇప్పుడు నేను తీసుకుంటే ఆవిడ వదిలేసిపోయినా లాస్ నాదే అవుతుంది, బికాస్ నువ్వు నా వైఫ్కి కాబట్టి, నువ్వు సంపాదించే సంపాదనలో మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఇంత డ్రామా చెప్పు, అదేదో బయట అప్పు చేసి తీసుకోమను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నట్టు ఎందుకు బిహేవ్ చేస్తారు మీ ఫ్రెండ్స్ అందరూ, బయటికి వెళ్ళి అప్పు తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని మనోజ్ అంటుంటే, ఏంటి మనోజ్ నీట్గా ప్రేమగా అడిగినా సరే ఇలాగే సమాధానం చెప్తావా అని చెప్పేసి ఇక మంచం ఎక్క అయితే కూర్చుంటుంది రోహిణి. ఇక మనోజ్ అయితే, రోహిణి నా మాట విను, అవి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు, మీ నాన్న అక్కడి నుంచి పంపించిన డబ్బులు కాదు, మా నాన్న జీతం మా జీవితం మొత్తం కష్టపడి చేసిన పనికి ప్రతిఫలం ఇది, ఆ డబ్బులు మనం కొట్టేశాము, పోనీ కొట్టేశాక సేఫ్గా ఉంచామా అంటే షోరూమ్ పెట్టాం, ఖర్చులు పెట్టాం, ఇవన్నీ చేశాము, ఇవన్నీ తను ఇచ్చిన డబ్బులతోనే కదా, ఇప్పుడు కానీ మన దగ్గర డబ్బులు లేవని అందరికీ తెలిసిపోయిందంటే ఇంకేమన్నా ఉందా, అంత మొత్తం ఖాళీ చేసేంత స్టేజ్కి నేను రాను, బయట అందుకే కనుక్కోమను, మొత్తం ఖాళీ చేసే దాంట్లో నేను లేను అని చెప్పేసి ఇక
మనోజ్ అంటాడు, నువ్వు మారవు మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి పడుకుంటుంది. ఇక ఆ, మనోజ్ వాళ్ళందరూ పడుకుండిపోతారు. ఇక మార్నింగ్ లేచి మీనా అయితే టిఫిన్ రెడీ చేస్తుంటే ముఖం మార్చుకుని కిందకి వస్తారు మనోజ్ మరియు రోహిణి. ఏమైందమ్మా, ఎందుకు అలా ముఖం మార్చుకున్నారు? నేను ఇంకా ఎవరిదో ముఖం మాడిపోతుందిలే ఇవాళ అనుకున్నాను, కానీ నీది మాడిందేంటి, ఏమైందమ్మా అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే, ఏం లేదులే అత్తయ్య, ఎప్పుడూ ఉండేదే యాజ్ యూజువల్ మొగుడు బెల్లం గొడవ, సర్దుకుపోతుందిలే అని చెప్పేసి ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఏమైంది? రోహిణి అడిగితే ఏం చెప్పట్లేదు, ఏమైందో నువ్వన్నా చెప్పరా అని ఇక ప్రభావతి అడుగుతుంటే, అదేం లేదులేమ్మా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి డబ్బులు కావాలంట, అందుకని నా దగ్గర నుంచి అడుగుతుంది. వాళ్ళ నాన్న పంపించిన దాంట్లో నా అకౌంట్లో వేశారు కదా, అందుకని నన్ను అడుగుతుంది అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ప్రభావతి చెప్పడంతో, రేయ్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ఇస్తానంటే నీకేంట్రా నొప్పి, మనం ఎంత ఖరీదైన గిఫ్ట్ తనకి ఇస్తే నెక్స్ట్ మళ్ళీ తిరిగి మనకి ఇస్తుంది, ఎందుకు అదేదో చేయని ఇవ్వకపోయావా? తన ఫ్రీడమ్ తను చూసుకొనివ్వరా? ఏదో నువ్వే సంపాదించిన వాళ్ళగా చూస్తావేంటి, తను కూడా సంపాదిస్తుంది కదా, డబ్బులు తీసుకొని అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో, సరే నేను కాల్ చేసి చెప్తాను, నేను ఇస్తాను డబ్బులు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే విద్యకి ఫోన్ చేసి, అబ్బా విద్య, నేను వేసినవి ఏమీ పని చేయట్లేదే, నువ్వు వచ్చి ఒక 2 కన్నెడి పొట్లు కారిస్తే నీతో పాటు నేను కూడా ఏడుస్తాను, ఒక పని అయిపోతుంది, అప్పుడు ఇల్లంతా కంప్లీట్ అయిపోతుంది, మనోజ్ని అమౌంట్ అడుగుతాను, సరేనా? నువ్వు కూడా నాతో పాటు షోరూమ్కి వచ్చాయని ఇక ఇద్దరు అయితే షోరూమ్కి బయలుదేరుతారు. ఇక మనోజ్ అయితే అలా కూర్చుని ఉండగా రోహిణి మరి విద్య అయితే షోరూమ్కి వస్తారు. ఏంటి ఇద్దరు కలిపి వచ్చారు, ఏమైంది అని ఇక మనోజ్ అడుగుతుంటే, ఆల్రెడీ మార్నింగ్ అడిగాను కదా మనోజ్ నేను అమౌంట్, ఇదిగో విద్య వాళ్ళ అమ్మగారు ఆపరేషన్ గురించి అడిగాను, లేకపోతే అడగపోదును, పాపం చూడు ఎంతలా ఏడుస్తుందో, తనకి ఎవరు అప్పు ఇవ్వట్లేదంట, తన బెస్ట్ ఫ్రెండ్ని ఒక్కదాన్ని ఉన్నాను, పాపం నన్ను అడగ తను ఎవరిని అడుగుతుంది, నాకు కూడా ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, అందుకే నేను నిన్ను అడిగాను, నువ్వేమో చాలా దారుణంగా బిహేవ్ చేసి దారుణంగా మాట్లాడావు మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అయ్యో రోహిణి నేను కావాలని చేయలేదు, అది అలా అయిపోయింది ఆ క్షణాన్న, డబ్బులు అడిగేసరికి నాకు ఇంకా ఏం చేయాలో తెలియక అలా సమాధానం చెప్పాను తప్ప మరేమీ లేదు, నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే రోహిణిని ఓదారుస్తుంటే, ఇది టైం మంచి టైం, అడుగు అని చెప్పేసి ఇక రోహిణి అయితే సైకిల్ చేస్తుంది విద్యకి. విద్య, రోహిణి ప్లీజ్ చెప్పవా, ప్లీజ్ మనోజ్ మా అమ్మని బతికించుకోవాలి, ఆపరేషన్ చేయించి బతికించుకోవాలి, నీ రుణం ఈ జన్మలో తీర్చేస్తాను నేను, నీ డబ్బులు నాకేమీ అవసరం లేదు, ఆ తర్వాత మా అమ్మ ఆపరేషన్ అయిపోయాక డబ్బులు పడతాయి, ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ప్లీజ్ అని చెప్పేసి ఇక విద్య అడుగుతుంటే, సరే విద్య ఇస్తాను, కానీ జాగ్రత్తగా వాడుకో, సరేనా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి విద్యకి ఇస్తాడు. అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విద్య మరి రోహిణి అయితే. సరే మరి నాకు ఎప్పుడు ఇస్తావు? ఈ 2 మంత్స్లో ఇచ్చేయాలి, అవి అంతకు మించి నేను 2 మంత్స్లో కానీ లేట్ చేసావంటే నేను మాత్రం ఒప్పుకోను అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, కన్ఫామ్గా మనోజ్, కంపల్సరీగా నీకు నేను 2 మంత్స్లో ఇచ్చేస్తాను, ఇప్పుడు అర్జెంటుగా అవసరం ఉందని చెప్పాను కదా అమ్మ ఆపరేషన్కి, అవి అయిపోతే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఇదిగో బ్యూటీ పార్లర్ నుంచి కూడా నాకు రావాల్సిన అమౌంట్ షేర్ ఉంది, అవి వచ్చేస్తే నీకు కంపల్సరీగా నేను పే చేస్తాను అని ఇక విద్య అంటుంది. సరే ఆ మాట అన్నావు కదా, అది చాలు, నాకు మర్చిపోకుండా డబ్బులు తిరిగి ఇచ్చేది సరిపోతుందిలే అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు విద్యతోటి. సరే మేము వెళ్తాము, ముందు హాస్పిటల్లో డబ్బులు కట్టాలి అని చెప్పేసి ఇక రోహిణి చెప్పి, రోహిణి మరియు విద్య అయితే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. అమ్మయ్య భలే ఫూల్స్ని చేసేసాం కదా మనోజ్ని అని చెప్పేసి విద్య అంటుంటే, అవును మంచిగా ఫూల్ అయిపోయాడు అని చెప్పేసి రోహిణి అంటుంది. విద్య ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. పద వెళ్ళి ముందు 1,00,000 రూపాయలు కట్టేద్దామని ఇక రోహిణి విద్య ఇద్దరు అయితే ఇంటి అందరికి డబ్బులు కట్టడానికి అయితే వెళ్ళి ఇంకా అతనికైతే డబ్బులు ఇచ్చేస్తారు. అమ్మయ్య ఒక పని అయిపోయింది, ఎలా తీసుకురావాలి 1,00,000 రూపాయలు అనుకున్నాము, ఒక పని అయిపోయింది అని రోహిణి అంటుంటే, కాదు ఇప్పుడు మనోజ్ మరి ఆ 1,00,000 రూపాయలు 2 నెలలు తెచ్చిచ్చేయమన్నాడు, ఎలా ఇస్తావే అని విద్య అంటుంటే, చూద్దాం, నేను అప్పుడెప్పుడో ఒకసారి తీసుకున్నాను, అప్పుడు 2 నెలలు కట్టనేమో ఈ వడ్డీ, ఆ తర్వాత మనోజ్ ఆ డబ్బుల గురించే మర్చిపోయాడు, ఎందుకంటే తను కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు కదా, అందుకని ఆయనకి అంత పెద్ద ధీమా లేదులే అని చెప్పేసి రోహిణి అంటుంది విద్యతోటి. సరే నీకు మనోజ్ కల సాగుతుంది అని విద్య అంటుంటే, అంతే నీ లక్ ఉండాలి అని రోహిణి అంటుంది. ఇక అవును మనోజ్కి ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి లాస్ట్ టైం కూడా ఒకసారి విద్య వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదనక డబ్బులు తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు తీసుకుంది, 2 సార్లు ఆపరేషన్ ఏంటి, నాకు ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి ఇక మనోజ్ అయితే బయటికి వచ్చి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ వెనకట్లే వెళ్ళి ఫాలో అయ్యి ఇక వీళ్ళు ఏం చేస్తున్నారో డబ్బులు ఎవరికి ఇస్తున్నారో చూసి తెలుసుకుంటాడు మనోజ్ అయితే. ఇక మనోజ్ వీళ్ళు చేసిన పని చూసి షాక్ అయిపోయి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇతనికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, ఓహో విద్య ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉందేమో, ఆపరేషన్ తాలూకా వాళ్ళకి డబ్బులు ఇస్తుందేమో, అదే ఉండొచ్చు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అనుకుని ఇక వెనక్కి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చూడండి. చాలా చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.